హాయ్ ఎవ్రీవన్, నేను గీత. ఇవాళ టాపిక్ వచ్చి ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్. అందరూ అవాక్కాయలా మారండి. మన కళ్ళ ముందే చాలామంది చాలా గొప్ప పొజిషన్లో ఉంటారు, మంచి పేరు తెచ్చుకుంటారు, బాగా సక్సెస్ అవుతారు. వాళ్ళని చూసి మనం ఏమనుకుంటాం అంటే, వీళ్ళేంటి మన కళ్ళ ముందే ఉన్నారు కదా, ఇంతలోకే గొప్ప వాళ్ళు ఎలా అయ్యారు, బాగా సక్సెస్ అయ్యారు, ఎలా ఇంత పేరు తెచ్చుకున్నారని చెప్పేసి వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం. వాళ్ళ గురించి మాట్లాడుకునే బదులు మనం కూడా అంత పేరు తెచ్చుకోవచ్చు కదా, సక్సెస్ అవ్వచ్చు కదా, మన గురించి కూడా అందరూ గొప్పగా మాట్లాడుకోవాలి, మనకు కూడా ఉంటుంది కదా. ఎలా మారాలి అంటే, ఇది చెప్పే ముందు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం ఏదైనా ఫంక్షన్కి రెడీ అవ్వాలనుకోండి, మంచిగా రెడీ అవుతాం, మంచి డ్రెస్సింగ్ స్టైలు, హెయిర్ స్టైలు బాగా రెడీ అవుతాం అనమాట. అప్పుడు అందరూ వాళ్ళని చూసి యు ఆర్ సో క్యూట్, యు ఆర్ సో బ్యూటిఫుల్, చాలా బాగున్నారని చెప్పేసి ఇలా మనకి కాంప్లిమెంట్స్ ఇస్తారు. అలా పొగిడితే మనకి ఏమనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది, లిటిల్ బిట్ ప్రౌడ్గా కూడా అనిపిస్తుంది. అబ్బాయి ఎంత అప్రిషియేట్ చేస్తున్నారు కదా అని. బట్ ఇక్కడ అందరూ ఒక పాయింట్ ఆలోచించాలండి. జస్ట్ ఒక చిన్న ఫంక్షన్కే ఫిజికల్ అపీరెన్స్ చేంజ్ చేస్తేనే అందరూ మనల్ని ఇంత మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు, ఇంత అప్రిషియేట్ చేశారే. అలాంటిది డైలీ లైఫ్లో మనం రొటీన్కి భిన్నంగా చేంజ్ అయితే, మనల్ని మనం చేంజ్ చేసుకుంటే లైఫ్లో ఎంత సక్సెస్ అవ్వచ్చు, ఎంతమందిలో మనం మంచి పేరు తెచ్చుకోవచ్చు. ఒకసారి ఆలోచించవచ్చు కదా. అలా ఎలా చేంజ్ అవ్వాలి, ఎలా మంచి పేరు తెచ్చుకోవాలి, అందరూ అవాక్కయ్యేలా ఏ విధంగా మారాలి. మనకి ఇంకా కొంతమంది ఉంటారు, ఏదైనా వర్క్ స్టార్ట్ చేస్తారండి, స్టార్ట్ చేశాక మధ్యలో ఆపేస్తారు, చేయలేక మళ్ళీ స్టార్ట్ చేస్తారు, మళ్ళీ ఆపేస్తారు. వాళ్ళని చూసి చాలామంది అనుకుంటారు, అసలు వీళ్ళకి ఏది రాదు, ఏది చేయలేరు, అన్నీ మొదలుపెట్టి ఆపేస్తారని వాళ్ళని చాలా లెక్క లేకుండా చూస్తారనమాట. బట్ మీరు ఎందుకు ఆపేస్తున్నారు ఆ పనులు, ఎందుకు ఏ పని పూర్తి చేయలేకపోతున్నారు? అందరి ముందు మీరు గ్రేట్గా పొగిడించుకోవాలంటే మీరేం చేయాలి అంటే, ఇప్పుడు మనం ఒక సీతాకోక చిలుకని తీసుకున్నాం అనుకోండి, అది ఎంత క్యూట్గా ఉంటుంది, దాన్ని చూస్తే టచ్ చేయాలనిపిస్తుంది, పట్టుకోవాలనిపిస్తుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది మనకి? మనం ఎంతో అసహించుకునే గొంగళ పురుగు నుంచే వచ్చిందనమాట. మనం అసహించుకునే గొంగళ పురుగుని చీ అంటాము, అదే సీతాకోక చిలుకని దగ్గర తీసుకుంటాము. అలానే మీకు ఏ పని రాదు, మీకు ఏ పని చేయలేదు అన్న వాళ్ళ దగ్గర నుంచి మీరు మంచి కాంప్లిమెంట్స్ తీసుకోవాలంటే అందరూ అవాక్యాలు మీరు మారాలి. ఎలా మారాలి, ఏ విధంగా మారాలి? ఓకే, ఎస్, ఓకే. ఎవరికైనా సరే మంచిగా గ్రేట్గా ఉండాలి, గొప్ప పొజిషన్లో ఉండాలి, అందరూ మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి, మీరు మంచి పొజిషన్లో ఉండాలి, ఇలా అని చెప్పేసి అందరికీ ఉంటుందండి. బట్ చాలా చేయాలని ఉంటుంది, చాలా చేస్తూనే ఉంటారు. బట్ కొన్ని డేస్ చేస్తారు, ఆపేస్తారు, మళ్ళీ కొన్ని డేస్ చేస్తారు, ఆపేస్తారు. బట్ మీరు ఎందుకు ఆపేస్తున్నారు, ఎందుకు చేయలేకపోతున్నారు, ఆ పని మీరు ఎందుకు కంప్లీట్గా పూర్తి చేయలేకపోతున్నారు అంటే, సరే రీజన్ ఏదైనా కానీ, కొని ఆ పని మీకు రాదా, మీకు అవ్వదా, చేయలేకపోతున్నారా అని దాన్ని వదిలేస్తారా? వదిలేయకుండా ఏం చేస్తారు, నా వల్ల కాదు, నేను ఏది చేయలేను, ఇంకా అసలు ఏ పని చేద్దామన్నా నాకు పూర్తి కావట్లేదు, నేను ఇంతే, నా లైఫ్ ఇంతే, నాకు అసలు ఏది రాదు, నాకు ఏది అవ్వదు, ఇలా సఫర్ అవుతూ ఉంటూ ఉంటారనమాట. బట్ ఆ పని చేయకపోగా, కంప్లీట్ చేయకపోగా ఇలా సఫర్ అవుతూ ఫీల్ అవుతూ ఉంటూ ఉంటారు. బట్ మీరు ఎందుకు చేయలేకపోతున్నారు, ఎందుకు కంప్లీట్ చేయలేకపోతున్నారు? ఇంకా కొంతమంది ఉంటారు 78 ఇయర్స్ కూడా చాలా హ్యాపీగా ఉంటారు, అందరినీ హ్యాపీగా ఉంచుతారు. కొంతమంది 20-30 ఇయర్స్కే చాలా డిసప్పాయింట్ అయిపోతారు, ఎక్కడ లేని బాధలన్నీ వాళ్ళ ఫేస్లోనే ఉండిపోతూ ఉంటారు. ఇలా కూడా ఉంటూ ఉంటారు అనమాట. అంటే ఎవరికైనా సరే హ్యాపీ, అన్హ్యాపీ, హోపు, హోప్లెస్, అంటే సంతోషము, బాధ, సాధించాలని ఉంటుంది, సాధించలేకపోతున్నారు. వీటిల్లోనే మొత్తం కొట్టుమిట్టాడుతూ ఉంటున్నారండి. బట్ వాడు సంతోషంగా ఉండలేకపోతున్నారు. ఫోన్లో ఆ పని నాకు రాదు, వదిలేస్తున్నారా, ఎందుకు చేయలేకపోతున్నానని చెప్పేసి బాధ. ఓ పక్కన చేద్దామని సంతోషం, ఓ పక్కన చేయలేకపోతున్నానని బాధ. ఓ పక్కన ఈ పని నేను చేయగలను అనే హోప్, ఆశ, ఇంకో పక్కన ఈ పని నా వల్ల కాదా అనే నిరాశ. వీటిల్లోనే మొత్తం లైఫ్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. ఒకసారి అర్థం చూసుకోండి. అర్థం చూసుకుంటే మీరు అలా ఆలోచనలతోనే అక్కడితోనే ఆగిపోతూ ఉన్నారనమాట. ఏం కనిపిస్తుంది మీకు? ఏజ్ ఫ్యాక్టర్ కనిపిస్తుంది అనమాట. బట్ ఏది ఉండదు, సంవత్సరాలు అయితే గడిచిపోతున్నాయి. బట్ ఏం చేయాలి, ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి, ఎందుకు మీరు ఏం చేయలేకపోతున్నారు, ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతారు, అందరూ అవాక్యాలాగా మీరెందుకు మారలేకపోతున్నారు? ఓకే, ఫస్ట్ రీకనెక్ట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి ఒకసారి, మిమ్మల్ని మీరు రీకనెక్ట్ చేసుకోండి. నాకు పని చేయాలి, నేను ఆ పని నాకు చేయాలని ఉంది. మీకు అసలు ఏం తెలుసు, ఏం వచ్చు, ఏ పని చేద్దాం అనుకున్నారు, ఆ పని ఎందుకు చేయలేకపోతున్నారు? ఆ పని చేయాలంటే మిమ్మల్ని ఏమైనా సిచ్యువేషన్స్ ఆపుతున్నాయా, ఎవరైనా మనుషులు ఆపుతున్నారా? ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు నేను ఈ పని చేయలేకపోతున్నాను, ఎందుకు ఈ పని నాకు కంప్లీట్ అవ్వలేకపోతుంది? ఒకసారి ఇవన్నీ మీరు రీకనెక్ట్ చేసుకోండి, ప్రతిదీ చెక్ చేసుకోండి, ఇంచు టు ఇంచు. ఈ పని మీకు వచ్చా, మరి వస్తే ఎందుకు చేయలేకపోతున్నారు, ఎవరు ఆపుతున్నారు, సిచ్యువేషన్స్ ఏం ఆపుతున్నాయి, ఎందుకు ఆ పని మీకు కంప్లీట్ అవ్వట్లేదు? ఒకసారి రీకనెక్ట్ చేసుకోండి, చెక్ చేసుకోండి. కంపల్సరీ మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. మీరు క్లారిటీ వస్తే ఆ పని మీరు చేయగలరు, కంప్లీట్ చేయగలరు, పూర్తి చేయగలరు. అది మీకు అక్కడ మధ్యలో ఆగిపోదు అనమాట. మిమ్మల్ని ఎవరైనా మనుషులు ఆపుతున్నారా, ఆ మనుషులు మిమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు,
ఆపే సందర్భం ఏంటి, ఆ సిట్యువేషన్స్ ఏంటి, మీరు వాళ్ళకి క్లారిఫికేషన్ ఇవ్వండి. ఈ పని నేను చేస్తాను, ఈ పని నాకు తెలుసు, ఇది నేను కంప్లీట్ చేయగలను. ఆ మనుషులు ఆపినా ఆ మనుషులకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆ సిట్యువేషన్స్ ఆపితే ఆ సిట్యువేషన్ నుంచి దూరంగా జరిగి మీ పని మీరు కంప్లీట్ చేసుకోండి. ఏది కూడా మీకు తెలియకుండా మీకు రాకుండా ఏది జరగదనమాట. మనం మారాలి అన్నా మనం ముందుకు వెళ్ళాలి అన్నా కూడా మన చేతుల్లోనే ఉంటుందండి. మనకు అన్నీ తెలుసు, మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉంది, మన మీద మనకు నమ్మకం ఉంది అనుకున్నప్పుడు ఎలాంటి సిట్యువేషన్స్ ఎదురైనా, ఎలాంటి మనుషులు ఎదురైనా, ఎలాంటివి ఏది ఉన్నా సరే, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు ఆ పని కంప్లీట్ చేయగలరు. ఎవరు ఆపితే మీరు ఎందుకు ఆపాలి? ఆ సిట్యువేషన్స్ దూరంగా జరగండి. ఆ మనుషులకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆ పని మీరు పక్కాగా తెలుసుకోండి. ఆ పని మీరు పూర్తి చేయగలరనే కాన్ఫిడెన్స్తో మీరుండండి. ఏ పని కూడా మధ్యలో ఆగిపోదు. అందరూ అవాక్కయ్యేలాగా మీరు మారచ్చు అనమాట. ముందు మీ మీద మీరు నమ్మకం పెంచుకోండి. పని మీద మీకు నమ్మకం పెంచుకోండి. ఆ పని నేను చేస్తాను, నాకు వచ్చు, ఎవరు ఆపినా కూడా నేను ఆగను, ఏ సిట్యువేషన్స్ ఎదురైనా కూడా ఈ పని కంప్లీట్ చేయాల్సిందే అనే పట్టుదల మీరు ఉండేటట్టు చూసుకోండి. అలా ఉంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు. ఏ పని కూడా మధ్యలో ఆగిపోదు అనమాట. ఆ పని మీద మీకు పట్టుదల ఉండాలి, ఇష్టం ఉండాలి, ఆ పని చేయాలనే తపన మీలో ఉండాలి. అప్పుడు ఏది వచ్చినా కూడా మీకు అది జరిగి తీరుతుంది. అందరూ ఓకే వీళ్ళు అనుకుంటే ఏదైనా సాధిస్తారు, ఏదైనా చేయగలరు అని మీ గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. అవాక్కయ్యేలాగా మీరు మారతారనమాట. ఓకే ఎస్. ఒకసారి మనం చెప్పాను కదా, అద్దం చూసుకున్నాం అనుకోండి, తిన్నామా పడుకున్నామా లేచామా అద్దం చూసుకున్నాము. చూసుకుంటే ఏం కనిపిస్తుంది? మన బాడీలో చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి కంపల్సరీ అనమాట. ఆ చేంజెస్ ఏంటి? టాప్ టు బాటమ్ అబ్జర్వ్ చేసుకోండి. మీరు ఫిజికల్గా వీక్గా ఉన్నారా, మెంటల్గా వీక్గా ఉన్నారా, ఎమోషనల్గా వీక్గా ఉన్నారా, అసలు ఏంటి ఇలా అయిపోయాను, ఏంటి తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, ఇలా జరిగిపోతుంది. ఇయర్స్ అన్నీ పాస్ అయినాయి, నేనేమీ చేయలేకపోయానే, ఇంక ఇంతేనా నా లైఫ్ అనిపిస్తుంది అనమాట. అప్పుడు మీరు ఏం చేసుకోవాలి? గమనించుకోండి. టాప్ టు బాటమ్ దేంట్లో వీక్ ఉన్నారు, ఫిజికల్ గానా, మెంటల్ గానా, ఎమోషనల్ గానా, హెల్త్ వైజ్ గానా, ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి. లైక్ హెల్త్ వైజ్ గానే అనుకోండి. ఎగ్జాంపుల్కి హెల్త్ని చూసుకోండి. ఏంటి నా హెల్త్ ఇలా పాడైంది, అప్పుడే స్టార్ట్ చేయండి. హెల్త్ కేర్ తీసుకోండి, సెల్ఫ్ కేర్ తీసుకోండి, బాడీ ఫిట్నెస్ పెంచుకోండి. కంపల్సరీ హెల్త్ కేర్ మెయిన్ ఇంపార్టెంట్. మీకు కనిపిస్తుంది అర్థంలో మీకు దేంట్లో వీక్గా ఉన్నారు, మీరు ఏది మైనస్గా ఉందో దాన్ని అప్పటికప్పుడు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయండి. అందుకే నేను ఎగ్జాంపుల్ కోసం హెల్త్ మీద చెప్పాను అనమాట. మీరు హెల్త్లో వీక్ లేకపోతే మెంటల్గా వీక్ అయితే అసలు మెంటల్ వీక్నెస్ మీకు దేనికి ఫీల్ అవుతున్నారు, అండ్ ఫిజికల్గా వీక్ అయితే ఆ ఫిజికల్ వీక్నెస్ మీకు దేని వలన వస్తుంది, ఇలా ప్రతిదీ అబ్జర్వ్ చేసుకోండి. అర్థంలో చూసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. మీరు హెల్త్ వైజ్గా వీక్ అయితే యోగా చేసుకోండి, జిమ్, ఎక్సర్సైజ్, వాకింగ్, స్విమ్మింగ్, ఇలా ప్రతిదీ మీరు స్టార్ట్ చేయండి. ఇప్పటికిప్పుడు ఇమ్మీడియట్లీ స్టార్ట్ చేయండి. కంపల్సరీ మీకు బాడీ ఫిట్నెస్ అనేది పెరుగుతుందన్నమాట. హెల్త్ మీద కేర్ వస్తుంది. చాలా ఫిట్గా, ఎనర్జీగా, యంగ్గా తయారవుతారు. మీలో కాన్ఫిడెన్స్ అనేది వస్తుందన్నమాట. మిమ్మల్ని మీరు రీకనెక్ట్ చేసుకోకుండా, మిమ్మల్ని మీరు చెక్ చేసుకోకుండా ఉంటే, అర్థం చూసుకుంటే ఏజ్ ఫ్యాక్టర్ తప్పించి ఏది కనిపించదు అనమాట. ఇప్పుడు మార్నింగ్ లేవలేకపోతున్నాం. ఎందుకు లేవలేకపోతున్నారు? ఒక గోల్ పెట్టుకోండి, ఒక టార్గెట్ పెట్టుకోండి. ఎవరన్నా మిమ్మల్ని లేపాలా? ఒక గోల్స్ టార్గెట్ ఉంటే మీరే లేవుస్తారు. ఆ గోల్స్ టార్గెట్సే మిమ్మల్ని లేపుతాయన్నమాట. ఇలా ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి, మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోండి. మార్నింగ్ లేవాలి అంటే ఎవరు లేవవసలేదు. ఒక గోల్ పెట్టుకోండి, ఒక ఛాలెంజెస్ పెట్టుకోండి. ఎర్లీ మార్నింగ్ మీరు అలారం పెట్టుకోవసలేదు, మీరే లెగుస్తారనమాట. ఎర్లీగా లేవండి, నైట్ తొందరగా పడుకోండి. ఇలా ఒక ఛాలెంజెస్ పెట్టుకోండి. అలా మిమ్మల్ని మీరు ప్రతిదీ కూడా ఎనర్జీగా మార్చుకోండి, మోటివేషన్గా తీసుకోండి. ఎవరు చెప్పవసరం లేదండి. ఇవన్నీ మనం మారాలి, మనం చేంజ్ అవ్వాలి. ప్రతి వాళ్ళు మన గురించి గొప్పగా చెప్పుకోవాలి, మనల్ని గ్రేట్గా ఫీల్ అయ్యేటట్టు చెప్పుకోవాలి. మన లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే మనకు మనమే ఇన్స్పిరేషన్, మనకు మనమే మోటివేషన్ అవ్వాలి. అందువల్ల కంపల్సరీ ఇవన్నీ ఫాలో అవ్వండి. అండ్ ఇంకోటి ఏంటంటే, చాలామంది చాలా సాధించాలని ఉంటుందన్నమాట. బట్ ఆ పని మీకు నచ్చలేదు, చేయలేకపోతున్నారు. వేరే పని తీసుకోండి, వేరే పని మొదలు పెట్టండి. ఆ పనిలో మీరు ఎంత చేసినా కూడా మీకు గ్రోత్ లేదు, ఆ పని మీకు నచ్చలేదు, దాంట్లోనే ఉంటారా? బయటికి రండి. బయటకు వచ్చేసి నెక్స్ట్ మీకు ఏమొచ్చో అది తీసుకోండి, ఆ పని చేసుకోండి. ఆ పని మీద సక్సెస్ అవ్వండి, పట్టు సాధించండి. మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకోండి. ఇంట్రెస్ట్ లేని పనుల్లో ఎంతకాలం ఉన్నా కూడా మీకు ఇప్పుడు గ్రోతింగ్ అనేది ఉండదండి. మీకు ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉందో దాని మీద ఇంట్రెస్ట్ పెంచుకోండి, గ్రోతింగ్ అవ్వండి, పెంచుకోండి. కంపల్సరీ మీరు సక్సెస్ అనేది అవుతూ ఉంటారండి. చెప్పాను కదా, సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరు పైనుంచి ఊడిపడరు. మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు మన కళ్ళ ముందు నుంచే ఎదుగుతారు, మంచిగా పేరు తెచ్చుకుంటారు, సక్సెస్ అవుతారు. వాళ్ళు మన కళ్ళ ముందు నుంచి వెళ్ళిన వాళ్ళే, మనం మాత్రం వాళ్ళని చూస్తూ ఉన్నాం అనమాట. బట్ మనం కూడా అవాక్యాలుగా మారదాము. మనకు తెలిసింది మనం చేద్దాము. మనం ఏదైనా పని చేయాలంటే దాన్ని కంప్లీట్ చేద్దాము.
దాని గురించి మనం ఆలోచించొద్దు. ఎవరు అడ్డుపడినా ఆగొద్దు. ఏ సిచ్యువేషన్స్ ఎదురైనా కూడా ఆ పని కంప్లీట్ చేయాల్సిందే, ఆ పనిలో నీ సక్సెస్ అవ్వాల్సిందే అని చెప్పేసి బాగా పట్టుదలగా తీసుకోండి. కంపల్సరీ ఏ పని కూడా మీరు ఈజీగా చేసేయగలరు అనమాట. ఇలాంటివన్నీ చేస్తూ ఉండండి. వాళ్ళు చెప్పాలి, వీళ్ళు చెప్పాలి, వాళ్ళని చూసి అందరూ గ్రేట్గా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి మనం అనుకోవద్దు. మనం కూడా అలా అవుదాము, మనం కూడా సక్సెస్ అవుదాము. మన గురించి కూడా అందరూ మాట్లాడుకున్నట్టు చేద్దాము. మనుషులు ఆపేస్తారు, సిచ్యువేషన్స్ ఆపేస్తాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ సిచ్యువేషన్స్ వస్తాయి, చాలా ఉంటాయండి లైఫ్లో. అవన్నీ ముందుకు వెళ్తేనే కదా సక్సెస్ అయ్యేది. మనకి హ్యాపీగా ఉన్నాము లేనిది ఎలా తెలుస్తుంది? మన సక్సెస్లో వస్తుందా, డబ్బులో వస్తుందా? కాదండి, మన హ్యాపీనెస్లో. అసలు మనం హ్యాపీగా ఉంటున్నామా లేదా, హ్యాపీగా ఉన్నామా లేదా, తింటున్నాము, జరిగిపోతుంది, ఉంటున్నాము, రోజులు గడిచిపోతున్నాయి, రోజులు కాదు సంవత్సరాలు గడిచిపోతున్నాయి, బట్ నో హ్యాపీనెస్. ఎవరికి హ్యాపీనెస్ లేదు. ఎందుకు లేదు అంటే మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా ఉంటున్నారు. వాళ్ళు అడ్డుపడుతున్నారు, వీళ్ళు అడ్డుపడుతున్నారు, మీకు మీరే ఆపేసుకుంటున్నారు. బట్ మీలో హ్యాపీనెస్ కావాలి అంటే మీరు అనుకున్నది మీరు సాధించాలండి. అలా సాధిస్తేనే మీకు హ్యాపీనెస్ అనేది వస్తుందన్నమాట. చాలామందికి చాలా సాధించాలని ఉంటుంది, బట్ ఆపేస్తారు, చేయనివ్వరు, చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. మీకు ఎక్కడ హ్యాపీనెస్ వస్తుంది? ఉంటున్నారు, తింటున్నారు, తింటే సరిపోతుందా? ఇలా ఉంటే సరిపోతుందా? సెల్ఫ్ హ్యాపీనెస్ ఏది? అలా ఎంతకాలం ఉంటారు? ఎన్ని ఇయర్స్ అయినా కూడా మీ లోపల అలా బాధ అనేది ఉండిపోతుంది. నేను ఇది చేయలేకపోతున్నాను, ఈ విషయంలో హ్యాపీగా లేకపోయాను అనే ఫీలింగ్ అనేది ఉంటుంది. ఆ ఫీలింగ్లో ఉన్నంతకాలం మీకు ఎప్పటికీ లైఫ్లో హ్యాపీనెస్ ఉండదనమాట. మీరు ఏదనుకుంటే అది చేయండి, ఏది సాధించాలనుకుంటే అది చేయండి. మీకు దేంట్లో వీక్గా ఉన్నారో దాని మీద పట్టు సాధించండి. మీకు రాని పనులని తీసేసుకోండి, వచ్చిన పనుల మీద గ్రిప్ పెంచుకోండి. అండ్ వాళ్ళని చూసి వీళ్ళని చూసి కూడా మనం నేర్చుకోవచ్చండి. మనకు మంచి అనేది ఎవరిని చూసైనా నేర్చుకోవచ్చు. చెడుని వదిలేసుకోండి, ఈగోలు పక్కకు పెట్టేసుకోండి, హ్యాపీగా ఉండండి, హ్యాపీగా అందరినీ పలకరిస్తూ ఉండండి. ఎందుకండి ఈగో? సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరు ఈగో ఫీల్ అవ్వరే. వాళ్ళు ఎవరిని చూసినా మంచిగా పలకరిస్తారు. ఏది రాని వాళ్ళు, ఏది తెలియని వాళ్ళే మొహాలు ఇంత లావని పెట్టుకొని ఉంటారు. నిజంగా మంచిగా సక్సెస్ఫుల్గా ఉన్న వాళ్ళు ఎవరు చక్కగా అందరినీ పలకరిస్తారు, నవ్వుతూ మాట్లాడతారు. అలా మీరు కూడా మారండి, అందరితో నవ్వుతూ మాట్లాడండి, ఈగోలు పక్కకు పెట్టేసుకోండి, స్మైల్ చేస్తూ ఉండండి, రిలేషన్స్ని కలుపుకోండి. వాళ్ళు అలా చేశారు, వాళ్ళు నా మీద జలస్ ఫీల్ అవుతున్నారు, వాళ్ళు నన్ను తక్కువ చేసి మాట్లాడారు, నేను కూడా జలస్ ఫీల్ అవుతాను, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడతాను అంటే వాళ్ళకి మీకు తేడా ఏంటి? తేడా ఏమి ఉండదు కదా. జలసీలు పక్కకు పెట్టేసుకోండి, ఈగోలు వదిలేయండి, అందరినీ నవ్వుతూ పలకరించండి. అప్పుడే మీరు గొప్ప పొజిషన్లో ఉంటారు. వాళ్ళు ఎక్కడో ఊడిపడరు అనమాట. మంచిగా ఉన్న పీపుల్ ఎవరు మన ముందు నుంచే వెళ్తూ ఉంటారు. ఈ మంచి అలవాట్లన్నీ అలవాటు చేసుకోండి. అందరూ అవాక్యాయలాగా మారండి. మీలో ఉన్న మంచితనాన్ని పెంచుకోండి. దూరమైన వాళ్ళని దగ్గర చేసుకోండి. ఎక్కువ కోపాలు పెంచుకోవడము ఇవన్నీ చేయడం వలన మీకు మీరే సఫర్ అవుతారు, మీకు మీరే తగ్గించుకున్నట్లు అవుతుందన్నమాట. అందువల్ల ఇలాంటివన్నీ చేయకండి. చక్కగా గొప్పగా మారండి, గొప్పగా చేంజ్ అవ్వండి, సక్సెస్ఫుల్గా మారండి. గొంగళి పురుగుని ఎగ్జాంపుల్గా తీసుకోండి. అన్న గొంగళి పురిగే మనకు మంచి సీతాకోక చిలుకని ఇస్తుంది అనమాట. అలా మారండి, అందరు దగ్గర తీసుకునేలా ఉండండి, అందరూ పొగిడేలా మారండి. మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది, హ్యాపీగా ఉంటారు. మీరు ఏది చేయాలన్నా కూడా చాలా సక్సెస్ అవుతారు, లైఫ్లో ఈజీగా సాధిస్తారనమాట. కంపల్సరీ ప్రతిదీ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోండి. మీ కట్టు బొట్టు అంటే ఎప్పుడు ఒకేలాగా ఉండకుండా కొత్తగా క్రియేట్ చేసుకోండి, కొత్తగా మారండి. ఇలా మారటం వల్ల ఏమవుతుందండి? చక్కగా గ్రేట్గా ఉంటారు. మీరు అందరూ గ్రేట్గా మాట్లాడుకునేటట్లు ఉంటారు. మంచితనం పెంచుకోండి, మంచి విలువలు పెంచుకోండి, మంచి స్నేహాలు తీసుకోండి, చెడు స్నేహాలు పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు చాలండి, ఇవి మారితే చాలన్నమాట. మీ లైఫ్ మంచిగా మారుతుంది. అందరూ అవాక్యాలు కూడా మీరు మారుతారు. అందరి ముందు మీరు గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఒక్కరోజు మారితేనే లైఫ్ మన ఫంక్షన్కి ఎంత గొప్పగా ఉన్నామే. రోజు ఇలాంటి మార్పులు చేసుకోండి. మీ లైఫ్లో ఎంత హ్యాపీగా ఉంటారు, మీ లైఫ్లో ఎంత చేంజ్ వస్తుందో ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఇవన్నీ ఫాలో అయితే ఓకే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.